జాతీయ ఓటర్ల దినోత్సవం అంటే అది ఓటర్ల పండగని, ఓటు హక్కు రాజ్యాంగ హక్కు అని సంగారెడ్డి జిల్లా అదన కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐబీ వద్ద నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరి రాజ్యాంగ హక్కు అని, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య, ఆర్డీఓ రవీందర్ రెడ్డితో పాటు జిల్లా అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా అధికారులకి, కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్డీఓ సంగారెడ్డి గారికి, డిఎస్పీ గారికి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకి, ఎన్వైసి కోఆర్డినేటర్లకి, అందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా జాతీయ దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మనందరికీ తెలుసు, జాతీయ ఓటర్ల దినోత్సవం అంటే అదొక ఓటర్ల పండుగ. మనము ప్రతి సంవత్సరం కూడా
ఈ ఈరోజు మన ఓటర్ల దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజాస్వామ్యంలో దేశమైనటువంటి మన భారతదేశంలో ఓటర్ అనేది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని మనమందరం కూడా దాన్ని సక్రమంగా వినియోగించుకునేలా ఎటువంటి డబ్బు కానీ ఇతరతర ప్రలోభాలకు లొంగకుండా మన ఓటు హక్కుని స్వేచ్ఛని వినియోగించుకునేలా ఇటు మనకు ప్రజాస్వామ్యంలో మనకు రక్షణ కల్పించడానికి భారత ఎన్నికల కమిషన్ మనకు అనేక విధమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడి కూడా 75 సంవత్సరాలు మనకి పూర్తి కావచ్చింది. సో ఈ 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనమందరం కూడా వినియోగించుకోవాలి. ఎవరైతే ఇంకా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా కంపల్సరీగా ఎట్లయితే పాన్ కార్డు అని అనుకుంటామో, ఆధార్ కార్డు ఎట్లయితే కంపల్సరీ అనుకుంటామో, అట్లాగే మన ఓటర్ కార్డు కూడా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓటర్ గుర్తింపు కార్డుని పొందాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఈ సంవత్సరము ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కొత్తగా ఓటర్లు నమోదైన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క జాతీయ ఓటర్ల దినోత్సవం పండుగ మనం ఒక పండుగ వాతావరణంలో నెలకొనడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.